చాలు రొట్టి విరిగి నేతిలో పడినట్టు నెయ్యి ఒలిగి రొట్టిపై పడినట్టు ఏమిటో ఆ దేవుడు అలా కలిపేస్తూ ఉంటాడు. మీరు అనుకుంది మీకు కావాల్సింది అంత గుట్టు పోస్తే వీడు ఇల్లండి. ఇది నాన్నగారు ఎవరనుకుంటున్నారు? మహానుభావుడు దశరథ మహారాజు. ఇక తల్లి మహాసాధ్వి కౌసల్య. వీడన్నా ఆడి తప్పని ధర్మరాజు చూసేది. ఇక అక్క శశిరేఖ బావ అభిమన్యుడు. భారతీయ కొనితాం లేదే. ఎవరి కోసం పనిస్తాడు? ఒక రకంగా సోషల్ గెటప్స్ లో ఉన్న పౌరాణిక క్యారెక్టర్స్. ముత్యాల ముగ్గు లాంటి ఆ ఇంటికి మీ మనవరాలు కోడలుగా వెళ్ళాలని ఆ దేవుడు ఎప్పుడో రాసి పెట్టేశాడు. నేను ఆశపడ్డాను, ఇప్పుడు జరగబోతుంది. మనం వెంటనే మూతలు పెడతాం అనుకోండి, ఆ వైభవాన్ని కళ్ళారా చూడొచ్చు. మన కన్ను మన చెవే మనల్ని మోసం చేస్తున్న ఈ రోజుల్లో ఈ మధ్యవర్తుల మాట నేను అసలు నమ్మను. అబ్బే నేను నమ్మనండి, మీకైతే. సరే, పెద్దలు చెప్పినట్లు మీరు చెప్పిన విషయాలన్నీ తేల్చడానికి నేనే స్వయంగా వస్తాను. మీరా? రానిరా, వచ్చి చూడండి. అబద్ధాలు భయపడాలి కానీ మనకెందుకు భయం? మీరంతా తాతగారు మామిడి తోరణం లాంటి అత్త, అరటి చెట్టు లాంటి మామ, కొబ్బరాకు లాంటి అక్క. ఆ ఇంట్లో మనుషులు కళ్యాణ మండపానికి అలంకారాలు. రేపు వచ్చే 10వ తేదీ శ్రావణ శుక్రవారం. ఆ రోజు నేను మీ ఊరు వస్తాను. వచ్చి మీ ఇంట్లో 30 రోజులు ఉంటాను. అక్కడ మీ పద్ధతులు, మీ ఇంట్లో వాళ్ళ విషయాలు నాకు నచ్చితే ఈ పెళ్లి చేస్తాను, లేదా మీకు తెలియకుండా వచ్చేస్తాను. తాతగారు 30 రోజులు మీరు అక్కడ ఉంటే ఇక్కడ మీ పనులని పాడైపోవు. 1-2 రోజులైతే నా మనవరాలి పెళ్లి కంటే నాకు పెద్ద పని. ఆ మాట నిజమేలేండి. ముందు మీ అడ్రస్ అడ్రస్ ఏది? నాది రోజు ఇదిగో. అని అడ్రస్ ఎందుకండి? హైదరాబాద్ లో ఎంటర్ అవగానే ఏ ఇంటి మీద అయితే పశ్చిమ ముక్కు కనిపిస్తుందో అదే మా వారి ఇల్లు.